అందరికీ నమస్కారం। ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగితే గంటకు పైగా వివేకానంద రెడ్డి గారి ఇంటికి వాచ్మెన్గా పనిచేసినటువంటి రంగయ్య, ఆయనకి 70 సంవత్సరాల వయసు, ఆయన మొన్న కడప రిమ్స్ హాస్పిటల్లో అనారోగ్యంతో చనిపోయాడు అనేటటువంటి వార్తలు వస్తే దాని మీద గంటకు పైగా డిస్కషన్ చేశారంట। గంటకు పైగా డిస్కషన్ చేసి ఈ రంగయ్య చనిపోయాడు కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా తోయాలనేది మంత్రివర్గంలో ఉన్నటువంటి మిగిలిన మంత్రులందరికీ చంద్రబాబు నాయుడు గారు గంటకు పైగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు। ఎంత దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారు। వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది ఎవరి హయాంలో? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 మార్చి 15వ తారీఖున వివేకానంద రెడ్డి గారి హత్య మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది। ఆ హత్యకు సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ విచారణ జరుగుతూ ఉంది। కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఆ హత్యకు సంబంధించి మాట్లాడతారు। ఆ హత్యకు సంబంధించి ఎవరెవరి మీద వీళ్ళే అంతా ఆపాదించేసి ఎవరు ఎప్పుడు చనిపోయారో, ఏ అనారోగ్య సమస్యలతో చనిపోయినా మొత్తాన్ని మీరే ఆపాదించేసి మాట్లాడేస్తారు। ఈరోజు వాచ్మెన్ చనిపోతే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు। అసలు క్యాబినెట్లో ఏం డిస్కస్ చేయాలి మీరు? 16,809 మంది మహిళల మీద అఘాయిత్యాలకు సంబంధించినటువంటి కేసులు నమోదయ్యాయి మీరు అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలో, జూన్ నుంచి జనవరి వరకు। అంటే గంటకు 3 మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి। దీని మీద ఎక్కడ డిస్కషన్ లేదు। ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇచ్చినటువంటి పాపాన బోలా ఈ 9 నెలల్లో, దాని మీద నో డిస్కషన్। ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయటం, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం మీద అసలు డిస్కషనే లేదు క్యాబినెట్లో। డిస్కషన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా తోయాలి, ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇప్పుడు ఈ అంశాన్ని ఎటు తోయాలి, ఏ విధంగా తోయాలనే దాని మీద డిస్కషన్ ఎందుకు? ఈరోజు అసెంబ్లీలో పయ్యావుల కేసు మీరు మొత్తం అడ్డంగా దొరికిపోయి 14 లక్షల కోట్ల అప్పులని చెప్పి మొన్నటిదాకా ఏదైతే దుష్ప్రచారం చేశారో, ఏదైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ అడుక్కుతుంది, ఆర్థిక అరాచకం జరిగిందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది వాగారో, దానికి సంబంధించి 14 లక్షల కోట్ల అప్పులు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు కేవలం 6,46,531 కోట్లే। అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బడ్జెట్ లోపల జరిగిన అప్పులు 2,34,224 కోట్లు, బడ్జెట్ బయట జరిగినటువంటి కార్పొరేషన్ ద్వారా తెచ్చినటువంటి అప్పులు 1,05,354 కోట్లు, మొత్తంగా కేవలం 3,39,000 కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు అని చెప్పి స్వయంగా అసెంబ్లీలో మీ ఆర్థిక మంత్రి చెప్పినటువంటి సందర్భంలో దీని మీద డిస్కస్ జరగనీయకుండా, దీని మీద డిస్కషన్ ఎక్కడా లేనికుండా మొత్తం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మళ్ళీ వాచ్మెన్ చనిపోయింది దాని మీద। వాచ్మెన్ మీ హయాంలోనే చనిపోతాడు, మరి వివేకానంద రెడ్డి గారు మీ హయాంలో చనిపోతారు, మరి ఇదేందో తెలియదు, దాని మీద మళ్ళీ మీరే అవతలాల మీద దోసేటటువంటి కార్యక్రమం చేస్తారు। నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు? ప్రజలను కూడా గమనించమని చెబుతా ఉన్నా, ఈ ప్రభుత్వం ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ప్రతిదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉందో దయచేసి గమనించమని చెప్తా ఉన్నాం।